హాయ్ టు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా సరే కట్ ఆఫ్ మార్క్స్ గురించి డౌట్ ఉన్నా సరే, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తాయని తెలుసుకోవాలనుకున్నా సరే, మన ఛానల్లో ప్రీవియస్గా వీడియో పెట్టున్నా. ఆ వీడియో అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతుంది, లింక్ అనేది చూడండి ఒకసారి. అంటే ఏ గెస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి చెప్పి క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ట్రిపుల్ ఐటీకి ఎలా అప్లై చేసుకోవాలి. సో రేపు రాబోతుంది కదా, సో వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ప్రాసెస్. సో ఎక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఫోన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్. సో మీరు నార్మల్ కొట్టండి ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ చెప్పి కొట్టినా సరే, లేకుంటే హౌ టు అప్లై ఫర్ ఏపీ ట్రిపుల్ ఐటీ మీకు తెలిసి ఉంటుంది కదా, అలా కొట్టినా సరే ఫస్ట్ లింక్ వస్తుంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది కనిపిస్తుంది కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ అనేది మనకి ముందు లేదన్నమాట. ముందు ఎట్లా అంటే 4 క్యాంపస్లకి 4 వెబ్సైట్లు విడివిడిగా ఉండేవన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే 4 క్యాంపస్ల వెబ్సైట్లు అనేవి కలిపి ఒక వెబ్సైట్ చేశారనమాట. సో చూడండి, ఇది కూడా నాకు కూడా కొంచెం షాకింగ్గానే ఉంది, కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ వెబ్సైట్ కూడా చూసిన తర్వాత. ఓకే, సో దీనివల్ల మన మెయిన్ యూజ్ ఏంటంటే కొంచెం వెతుక్కోవడం తగ్గుద్ది అనమాట మనకి. సో బడ్డెన్ తగ్గుద్ది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇంకా అప్లికేషన్ రాలేదన్నమాట. సో ఈరోజు కాదు రేపటి స్టార్ట్ అవుతుంది కదా అప్లికేషన్స్. సో వన్స్ మీకు అప్లికేషన్ రాగానే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా టాపర్ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, నెక్స్ట్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇక్కడ అప్లై ఫర్ ఏపీ ట్రిపుల్ ఐటీ 2025 ఉంటుంది. జస్ట్ క్లిక్ హియర్ అని కొట్టగానే మీకైతే జస్ట్ ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది మీకు. ఆ ఫామ్లో మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపులే, పెద్ద ఎక్కడ చూడాల్సిన అవసరమే లేదు, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ సింపుల్ ప్రాసెస్లోనే మీకైతే మీరు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రేపు రాబోతుంది కదా, సో రేపటికి నేను పెట్టే టైంకి నాకు కుదరకపోవచ్చు అనమాట. అందుకని మీకు చెప్తున్నా ఎలా చేసుకోవాలి ముందుగానే. సో దీనివల్ల మీకు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అని డౌట్ లేకుండా క్లియర్గా ఉంటుంది. సో అది మనం పక్కన పెడితే జస్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా ఉందా వెబ్సైట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనం క్లిక్ చేసి చూస్తే ఒకసారి మనకి ఇక్కడ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్పుకున్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఈ డేట్న వస్తుంది, ఎంతవరకు ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో రేపు వస్తే రేపే పెట్టేయాలి బ్రో అని ఏం లేదు, టైం తీసుకొని కొంచెం మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనీ అని జస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అవంతా మీరు చూసుకొని మీకు ఏ టైం అయితే కంఫర్టబుల్గా ఉంటుందో, ఏ రోజు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ రోజు చూసుకొని పెట్టుకోండి. 1 మంత్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి నెల రోజుల వరకు టైం ఉంటుంది. సో కంగారు ఏం లేదు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా అని కంగారు పడకుండా. సో విషయం అందరికీ తెలుసుద్ది, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఇది ఏం లేదు, జస్ట్ మనం బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్కి అప్లై చేసుకుంటాం కదా, యూపీఎస్సీకి, ఎస్ఎస్సీకి అప్లై చేసుకుంటాం కదా, అదే విధంగా ఉంటుంది. ఎవరైనా పాలిసెట్కి అప్లై చేస్తుంటే వాళ్ళకి కొంచెం కొత్తగా జస్ట్ సేమ్ అలానే ఉంటుంది అనమాట. పెద్ద ఏం లేదు, జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుద్ది, అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి పెట్టడం అంతే. జస్ట్ మనం ఇప్పుడు గూగుల్ ఫామ్ తెలుసు కదా, సో అదే విధంగా ఉంటుంది అనమాట. మరి అంత సింపుల్ ఉండదు, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా చేస్తారంటే మీరు మీ ఫోన్లోనే ఫోటో కాపీ చేసి పెట్టుకోండి పీడిఎఫ్ ఫార్మాట్లో. డాక్యుమెంట్స్ అనేవి ఒక సబ్మిట్ చేయమని అడిగితే, సబ్మిట్ చేయమని అడగకపోతే నో ప్రాబ్లం, జస్ట్ నెంబర్స్ అడుగుతారు అన్నమాట. క్యాస్ట్ నెంబర్స్ ఏమైనా ఉంటే అడుగుతారు. సబ్మిట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఉండదు, కానీ ఇప్పుడైతే ఏమి ఉండదు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం మనకి చెప్పాలి ఏంటంటే, మన ఆర్జికేట్ నుంచే 2 సార్ సెలెక్ట్ అయ్యారు అనమాట. సార్స్ కాదు, స్టూడెంట్సే యూపీఎస్సీ క్రాక్ చేశారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆల్ ఇండియా ర్యాంక్ 11 ఒకటి అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 934 ఒకరు. ఓకేనా? సో 934, 11. సో 11th ర్యాంక్ వచ్చిన మేడం అనేవారు ఆర్జికేటి ఒంగోలు. సో ఆర్జికేటి ఒంగోలుకి సంబంధించిన మేడం. ఈ 934 అని సార్ మనకి అంత ఐడియా లేదు. సో అతను కూడా ఆర్జికేటే, బట్ ఆర్కే వ్యాలీ ఏంటొచ్చు, మేబీదో అక్కడ కనిపిస్తుంది కదా ఆర్కే వ్యాలీ, ఆ సార్ ఆర్కే వ్యాలీ, మేడం ఒంగోలు అనమాట. ఓకేనా? సో ఇలా చాలామంది మన ఆంధ్ర నుంచి క్రాక్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ క్రాక్ చేసిన వాళ్ళు సార్స్ మేడమ్స్ అనేవారు మన ఆర్జికేట్ నుంచి అవ్వడం మరి ఇంకొక ఎత్తు అనమాట. ఓకేనా? సో ఇంకా మీకు ప్రతి క్యాంపస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ 4 క్యాంపస్లకు వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీకు ఏ వెబ్సైట్ అయితే ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నారో క్యాంపస్ గురించి, మీరు ఒకసారి వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. ముందు వెబ్సైట్ లేదు, ఇది రీసెంట్గా పెట్టున్నారు అన్నమాట. ఇప్పుడు పెట్టున్నారు కొత్తగా, ఎందుకంటే ఇబ్బంది అవుతుందని చెప్పి. కొంచెం పర్లేదు, సమ్వాట్ బెటర్గానే అనిపిస్తుంది, కొంచెం నీట్గా క్లియర్గా కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది.
సో మా టైంలో ఇలా లేదనమాట. మా టైంలో చెక్ చేసుకుంటే ఏదో న్యూస్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేకుంటే ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ అంటే ఏం లేదు, ఇడుపుల పైన ఆర్కే వ్యాలీ అంటారు. సో శ్రీకాకుళం ఇది ఒంగోలు కొత్త క్యాంపస్, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఒంగోలు కొత్త క్యాంపస్. ఒంగోలు మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయి, ఒకటి కాదు 3 క్యాంపస్లు. ఇంటర్ ఏమో ఆర్కే వ్యాలీలో జరుగుతుంది అనమాట. అండ్ బీటెక్ 2 years కదా మొత్తం, బీటెక్ 4 years కదా. సో 2 years లాస్ట్ 2 years ఇక్కడ ఉంటారు, ఫస్ట్ 2 years అని వేరే క్యాంపస్ ఉంటుంది, రావణ్ నాయుడు అని అక్కడ ఉంటారు. సో మొత్తం 3 క్యాంపస్ మెయింటైన్ చేస్తారు ఒంగోలు. సో శ్రీకాకుళం కూడా అప్రాక్సిమేట్లీ ఒకే క్యాంపస్ ఉంది, అది కూడా శ్రీకాకుళంలోనే ఉంది, మెయిన్ హెడ్ క్వార్టర్. ఓకేనా, ఆర్కే వ్యాలీ నుంచి తెలిసిందే కదా మీకు. ఇప్పుడు దాకా మన క్యాంపస్ పెట్టినప్పటి నుంచి 4 క్యాంపస్లు ఉన్నాయి. బాసర్ అయితే మనకు కాదనమాట. సో బాసర్ తెలంగాణ వాళ్ళు కాబట్టి మొత్తం 750 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, 1800 స్టాఫ్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా మన ఆర్జీకేట్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో 24,000+ స్టూడెంట్స్ అనేవారు మన ఆర్జీకేట్ నుంచి బయటకు వెళ్ళారనమాట. ఓకేనా, సో 24 ఇది తక్కువ ఉంటుంది అనుకోండి. ప్రతి ఇయర్ ఒక క్యాంపస్ నుంచి 1000 మంది బయటకు వెళ్తే, ఒక క్యాంపస్ నుంచి 4 క్యాంపస్ కాబట్టి 4000 మంది బయటకు వెళ్తారనమాట ఆ బీటెక్ అయిపోయి. అలాగే ఇప్పుడు మనకి 6 years అప్రాక్సిమేట్లీ అవుతుంది కాబట్టి, సో 6 to 7 years అప్రాక్సిమేట్లీ ఇది ఒంగోలు శ్రీకాకుళం పెట్టి కొత్త జాయిన్ అయ్యాయి కాబట్టి, ఈ ఆర్జీకేటీ న్యూస్ వీడియోని ఆర్కే వ్యాలీ న్యూస్ వీడియోని ఎప్పుడు ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంచెం ఎక్కువ ఇష్టం అంటుంటారనమాట. ఓకేనా, ఇదేమాట వీడియో. మీకు ఇంకేమైనా వచ్చిన కింద కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ రేపటి నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి, సో బీ కేర్ఫుల్, జాగ్రత్త అప్లై చేసుకోండి, మిస్టేక్స్ ఏం పెట్టకుండా చూసుకోండి. సో మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ మీరు ఎట్లా అంటే తొందరలో తప్పులు పెట్టేస్తారనమాట, అదే మీకు వచ్చిన బాధ. సో ఎలా అంటే ముందు అప్లై చేసేయాలి, ముందు సీట్ వచ్చేసేది. బ్రో ఒకటి చెప్తున్నా చూడండి ఒకసారి, అందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చూసుకుంటే, ముందు అప్లై చేస్తే ముందు సీట్ రాదు, లేట్గా అప్లై చేసిన సీట్ రాకుండా పోతుంది అనమాట. బట్ ప్రయారిటీ మ్యాటర్స్ అనమాట. చేసినప్పుడు తప్పులు పెట్టుకొని చూసుకోండి. ఎలా అంటే మీకు 10th మార్క్స్ యాడ్ చేసినప్పుడు కానీ, లేకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే అది అంటే అద్దెకి ఉపయోగించి వచ్చిన మార్కులు ఒకటేంటే అక్కడ సబ్మిట్ చేసేది వేరే మార్కులు సబ్మిట్ చేస్తారనమాట. ఓకేనా, సో అలా అయితే వెరిఫికేషన్లో దొరికిపోతారో సీట్ పోయి చూసుకోండి జాగ్రత్తగా. మీకు 10th క్లాస్ మార్క్స్ ఏ వచ్చి ఉన్నాయో అక్కడ అవి సబ్మిట్ చేసినప్పుడు అవే సబ్మిట్ చేయండి, వేరే సబ్మిట్ చేయొద్దు. మాకు +24 మార్క్స్ యాడ్ అయ్యింది కదా అని. ఇక్కడ 24 మార్క్స్ మీరు యాడ్ చేసుకోవడం కాదు. ఓకేనా, అటు నుంచి గవర్నమెంట్ యాడ్ చేస్తుంది, మీరు యాడ్ చేసుకోవడం ఏమి ఉండదు కదా, అదంతా ఆర్జీకేటీ చేతిలో ఉంటుంది. మీ పని ఏంటి, అప్లై చేయడం, కామన్ ఇంట్లో కూర్చోవడం అంతే. వన్స్ మీకు నోటిఫికేషన్ phase 1 సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చూద్దాం అనమాట. ఓకేనా, ముందు phase 1 లిస్ట్ ఎలా వస్తుంది, లేకుంటే స్పెషల్ కేటగిరీ లిస్ట్ ఏమైనా వస్తే చూద్దాం అనమాట. నెక్స్ట్ మనం phase 1 లిస్ట్ వచ్చే ముందు మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది అనమాట. ఎవరైతే స్పెషల్ కేటగిరీ అని పెట్టుకున్నారో వాళ్ళని వెరిఫై చేస్తారన్నమాట, వాళ్ళ డాక్యుమెంట్స్ని మీరు పెట్టుకుంది కరెక్టా కాదని చెప్పేసి. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళకి phase 2 వస్తారనమాట. phase 1లో నార్మల్ కేటగిరీ అందరూ వస్తారు. దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కొంచెం డెప్త్గా మాట్లాడతాం దాని గురించి. కట్ ఆఫ్ మార్క్స్ కూడా క్లియర్గా ఎలాబరేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా చాలామంది కన్ఫ్యూజ్ ఉన్నారు కదా, సో కన్ఫ్యూజన్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో మీ డౌట్స్ మాత్రం కామెంట్ చేయడం మాత్రం పిన్ చేయండి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం కామెంట్లో. అండ్ ఆల్సో don't forget to subscribe. Okay, so take care, see you on next video.